సమర్థంగా నిర్వహిస్తారని మనం ఆశిద్దాం. సార్, కొలుదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతల స్వీకరణ అంగరంగ వైభవంగా జరిగిన అంశాలు, చాలామంది వచ్చారు, శుభాకాంక్షలు జరిపారు, ఒక అద్భుతమైన ఛాంబర్ ఆయనకి కేటాయించారు. ఏ రకంగా ఇంకా ఆయన అడుగులు ఉండే అవకాశం ఉంటుంది? మొదటి రోజే వివిధ శాఖలతో ఆయన ప్రత్యేకంగా భేటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదే మొదటి సంతకం ఉద్యానవన శాఖకు సంబంధించిన పని ఇది రోజువారీ గ్రామీణ ఉపాధి పథకానికి లింకు పెట్టేదాని మీద సంతకం చేశారన్నారు. ఏదైనా ఉపాధి హామీ ఇట్లాంటి వాటికి సంబంధించి చేయడం చాలా మంచిదే. ఇవి కూడా కొన్ని చర్చలు ఉన్నాయి వాస్తవానికి. అంటే రెగ్యులర్గా ఉండే పని దినాలు ఇవి అదనంగా కల్పించే పని దినాలు కదా, ఈ రెండింటిని లింక్ చేయడమా లేదా ఇట్లాంటి చర్చలు కొన్ని జాతీయ స్థాయిలో కూడా ఉన్నాయి. అది పక్కన పెడితే రాజకీయంగా పవన్కి ఇచ్చినటువంటి ఆ పూర్తి స్థాయిలో జనసేనానిగా, ఆ మిశ్రమ ప్రభుత్వానికి సహసారథిగా దాన్ని ఆయన ఈరోజు ప్రారంభం చేశారు. వాళ్ళ వదిన గారు ఇచ్చినటువంటి ఆ కలంతో దాని మీద సంతకం చేశారు. తను నిరంతరం ఉల్లేఖించే శేషేంద్ర శర్మ మహాభారతం ప్రతి పక్కన పెట్టుకున్నారు. సో సీన్ పూర్తిగా పండింది. ఇందులో సీన్ పండడం అంటే నేను సినిమా నటుడు అని చెప్పట్లేదు, ఆయన ఇమేజ్కి దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. అది కవితాత్మకంగాను లేకపోతే కళాత్మకంగా కన్నుల పండుగగా ఉంది. అందరూ వచ్చి చేశారు. మీ పిఠాపురం వర్మ గారు వచ్చి దండేసి ఇంకా మామూలు సహజమైన దండ ఒకటి వేసి, అది కాకుండా కానుక కూడా ఏదో సమర్పించినట్టుగా ఉన్నారు. అది అంగరంగ వైభవంగా జరగాల్సినట్టుగా జరిగింది. ఇంకా రంగంలోకి దిగి ఎట్లా చేస్తారని ఒకటైతే ఈ సందర్భంలో చెప్పదలుచుకుంది, చంద్రబాబు నాయుడు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఐక్యత అనేదాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. మిశ్రమ ప్రభుత్వ లక్షణం రెండు విషయాల్లో నాకు నిన్న ఎవరో చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్తున్నారు ఆ పార్టీ నుంచి. చంద్రబాబు నాయుడు రెండు విషయాల్లో అయితే మినహాయింపు ఉండదు. ఒకటి మోదీతో స్నేహం, పవన్ కళ్యాణ్తో స్నేహం. ఢిల్లీలో బీజేపీతో ఉంటారు, రాష్ట్రంలో జనసేనతో, బీజేపీతో పాటు జనసేనతో ఉన్న ఈ ఐక్యత అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ బంధం కాపాడుకోవాలి. ఈ బంధం దృఢమైనది అనేది అది తన చర్యల ద్వారా కూడా చూపించదలుచుకున్నారు. మూడో పాయింట్ ఏంటంటే లోకేష్ యువ నేతగా, వర్ధమాన నేతగా ఆ ప్రాధాన్యత కూడా పొందుతారు. వీటిని ఎలా సమతుల్యం చేస్తారన్నది అది చంద్రబాబు నాయుడు 40 years ప్లస్కు అదొక పరీక్ష. 24వ తేదీ మంత్రివర్గం కాబట్టి అక్కడ ఇలాంటి చాలా విషయాలు రావచ్చు. సో పవన్ కళ్యాణ్ ఆయన ఒక ఘట్టం, పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తాను, నిన్న కూడా చెప్దాం అనుకున్నాం. చిత్ర పరిశ్రమ నుంచి చాలామంది రాజకీయాల్లోకి వెళ్ళారు, ఎక్కువ మంది జయప్రదం కాలేదు. ఎన్టీ రామారావు తర్వాత అత్యధిక విజయం సాధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మనం చెప్పొచ్చు. ఈరోజు ఆయన చేరిన ఈ సమయంలో ఎన్టీఆర్ తర్వాత ఒక కళాకారుడు, ఒక నటుడు రాజకీయ రంగంలో అత్యధిక ప్రభావం చూపించినటువంటి ఘనత అనండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు దక్కుతుంది, ఇంకా అందులో లేదు. రెండోది ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయ రంగంలో ఒక సామాజిక వర్గానికి తృతీయ స్థానం కల్పించినటువంటి ఒక రాజకీయ సామాజిక ప్రాధాన్యత లేదా పాత్ర కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజుతో తీసుకున్నారని చెప్పొచ్చు. తర్వాత పరిపాలనలో ఇదేంటి వాళ్ళ విధానాలు అవన్నీ మనం తర్వాత చూడవచ్చు. కానీ ఈ రెండు కూడా సరే వ్యక్తిగతంగా మనిషిని తగ్గకుండా నిలబడి ఎప్పటికప్పుడు సవాళ్ళు చేసుకుంటూ ప్రతి సవాళ్ళు రంగంలోకి దిగి ముందుకు రావటం కూడా. ఈ కాలంలో కూడా 2వ 3వ సినిమాలు కూడా తీశారు కాబట్టి అది కూడా వర్మగారు బొట్టు పెడుతున్నారు. అదే బొట్టు పెట్టారు. ఇంకా తర్వాత ఏదో అంగుళీయకమో ఏదో తెచ్చారు, బహుశా బొట్టే కరెక్ట్. పిఠాపురం నుంచి తెచ్చి ఉంటారు, శ్రీపేట నుంచి. సార్, మరొక ముఖ్యమైన కామెంట్ చేసాడు ఆయన. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక, రామలక్ష్మణులు కలయిక అన్నారు. ఓకే, అది ప్రాసలో ఉంటుంది. పవన్ని డిప్యూటీ సీఎంగా చూడడంతో నా జన్మ ధన్యమయ్యింది. బరువైన మాట. తప్పకుండా కదా, ధన్యమవడానికి ఇంకా చాలా ఘట్టాలు ఇంకా మిగిలి ఉంటాయి. కానీ అంటే ఈ సో హ్యాపీ అని మా దగ్గర నేను నిలబడ్డాను, గెలిచారు, ఆయన ఈ స్థానానికి వచ్చారు అని ఆయన చెప్తున్నారు. మంచిది. ఇప్పుడు మనం తదుపరి అడుగు ఏమేసి మనల్ని ధన్యులు చేయడానికి ఇంకేమేం జరుగుతాయో మనం చూడాలి. ఇంకా వర్మగారి తదుపరి అడుగులు ఇవన్నీ కూడా. ఈరోజే నిజానికి అక్కడ తరచూ మనకు వినిపించే పేరు ఆ ఎంపీ ఉదయశ్రీ